సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్న రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే గూగుల్కి సంబంధించింది అనమాట. గూగుల్కి సంబంధించిన చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ మనకు తెలియనివి అనమాట. గూగుల్ అనగానే యాక్చువల్గా మనం సెర్చ్ ఇంజిన్ అనుకుంటాం. అంటే ఏదోటి సెర్చ్ చేయడం కోసం సెర్చ్ ఇంజిన్లా జీమెయిల్ అలా వాడుకుంటూ ఉంటాం. కానీ గూగుల్ వాళ్ళు చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ మనకు తెలియని మార్కెట్లు అయితే ఉన్నాయి. అందులో ఏంటంటే గూగుల్ రీసెంట్గా ఒక కొత్త వెబ్సైట్ని అయితే లాంచ్ చేసింది. అదేంటంటే ఒక యాప్ అనమాట. ఈ యాప్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే ఇచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే దీని ద్వారా ఏదో ఒక సాధించాలి, సంపాదించాలి అనుకుంటున్నారు. ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే డబ్బులు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా ఈ గూగుల్ అనేవాళ్ళు ఏంటంటే ఈ ఫోన్లో ఉన్న యూజర్స్ అందరితో ఏదో ఒక వర్క్ చేయించి మనీ సంపాదించుకోవడానికి ఒక అవకాశం అయితే ఇస్తుంది. దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి ఇంత లేట్గా వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ముందు నేను చెప్తాను మీకు దానికి రీజన్ ఏంటో కూడా. దానికంటే ముందుగా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు. మీకు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఏంటంటే నేను మాట్లాడే యాప్ గురించి ఏంటంటే టాస్క్ మేట్ అనమాట. ఇప్పటికి చాలామందికి తెలిసే ఉంటుంది టాస్క్ మేట్ అంటే ఏంటో. టాస్క్ మేట్ అనేది ఒక అప్లికేషన్. అది ఓపెన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, టాస్క్ మేట్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. ప్లే స్టోర్లో మనం వెతికినప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. టాస్క్ మేట్ అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఖచ్చితంగా ఏంటంటే ఇంగ్లీష్ హిందీ అని అడిగిద్ది. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎర్న్ మనీ ఆన్ టాస్క్ మేట్ అని ఉంటుంది. కాకపోతే ఇది బీటా స్టేజ్లో ఉంది. బీటా అంటే ఏంటో చెప్తాను నేను ఫస్ట్. బీటా అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసే ముందు దానిలో ఉన్న బగ్స్ కానీ దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం కోసం కొంతమందికి ఇచ్చి ఆ యాప్ని వాడిస్తూ ఉంటారు అనమాట. యాప్ అంటే ట్రయల్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. బీటా అంటే ఒక ట్రయల్ అని అనుకోవచ్చు. అలా కొంతమంది డెవలపర్స్ దాన్ని వాడుతూ ఉంటారు. వాడిన తర్వాత అది బాగా పనిచేస్తుంది. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తారు, రెక్టిఫై చేస్తారు, రిజాల్వ్ చేస్తారు అనమాట. రిజాల్వ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని అందరికీ విడుదల చేసి అందుబాటులోకి అయితే తీసుకొస్తారు. అలాంటి బీటా స్టేజ్లో అయితే ఇప్పుడు ఉంది ఇది. బీటా స్టేజ్లో ఉండడం వల్ల ఏంటంటే దీనికి ఒక రెఫరల్ కోడ్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఈ రెఫరల్ కోడ్ అనేది చాలామంది దగ్గర కాదు, కొంతమంది డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. ఇది ఎవరి దగ్గర అయితే లేదనమాట. ఇది ఎవరి దగ్గర అసలు లేదు. ఉన్నా అని చెప్పినా కానీ ఇది ఒక వ్యాపారం అయిపోయింది అనమాట. ఉందని చెప్పి మోసం చేస్తున్నారు. అంటే దీన్ని కూడా అమ్మటానికి ట్రై చేస్తున్నారు. తెలియని వాళ్ళు ఏంటంటే ఒకవేళ రెఫరల్ కోడ్ మనం కొనుక్కోవాలేమో అని చెప్పేసి కొనుక్కుంటున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఎవ్వరు నమ్మొద్దు. అసలు బీటా స్టేజ్లో ఉన్న అప్లికేషన్కి రెఫరల్ కోడ్కి ఎవ్వరు కొనుక్కోరు. డబ్బులు పెట్టి దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెఫరల్ కోడ్ ఉంది. ఈ రెఫరల్ కోడ్ అనేది ఇప్పుడు ఎవరి దగ్గర అయితే లేదు. దీన్ని ఖచ్చితంగా కంపెనీ గూగుల్ రిలీజ్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. గూగుల్ పే అనేది మీకు తెలుసు కదా. గూగుల్ పే రిలీజ్ అయిన కొత్తలో కూడా సేమ్ అంతే. అదేంటంటే ఇన్విటేషన్ అనమాట. ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఇన్వైట్ చేసుకోవాలి మనం. వీళ్ళు వాళ్ళని అలా జాయిన్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే ఈ టాస్క్ మేట్ అనేది కూడా ఇప్పుడు ఇది బీటా స్టేజ్లో ఉండటం వల్ల ఎవరికి పనికి రాకుండా అయితే ఉంది. అసలు ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో, ఇంతకుముందు ఏంటంటే చాలా ఒక 10-20 ఇయర్స్ క్రితం ఏంటంటే అందరూ మొబైల్ ఫోన్స్ అప్పుడే వచ్చిన కొత్తలో డబ్బులు సంపాదించుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ ఏంటంటే అది అందరూ మోసం చేస్తూ ఉంటారు అనమాట. మీకు ఆన్లైన్ వర్క్ ఇప్పిస్తాం, లేకపోతే సిస్టమ్ వర్క్ ఇప్పిస్తాం, అది టైప్ చేయాలి, ఇది క్యాప్చర్ టైప్ చేయాలి, అట్లా రకరకాల వర్కులు ఉండేవి. కానీ ఏ వర్కౌట్ అయ్యి కాదు. మన దగ్గర ఒక 3,000-4,000 దబ్బేసేవాళ్ళు. వర్క్ మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు, పేమెంట్స్ అయ్యేవి కాదు. అలా చాలామంది మోసపోయారు అనమాట. కొంత టైం తర్వాత ఇంటర్నెట్ అనేది బాగా ఎక్స్ప్లోర్ అయింది. డబ్బులు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ యాప్ ద్వారా డబ్బులు వస్తాయి, ఏ యాప్ ద్వారా డబ్బులు రావు అనేది పీపుల్కి బాగా నాలెడ్జ్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే యూట్యూబ్ అనేది డెవలప్ అయింది. చాలామంది దీని మీద వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే పీపుల్కి కూడా అవేర్నెస్ వచ్చేసింది అనమాట. దేంట్లో డబ్బులు వస్తాయి, దేంట్లో రావని. అందులో ఇప్పుడు మనకన్నా కొన్ని వెబ్సైట్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో ఏంటంటే ఫైవర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ఉంది, అప్వర్క్ ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. voice.com అని ఇలాంటి రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి అనమాట. వీటి ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇంతకు ముందు నుంచే సంపాదిస్తూ ఉన్నారు వీటి ద్వారా. ఇవేంటంటే మనకి టాస్క్లు అనమాట. మనకు తెలిసిన విషయం ఏదైతే ఉంటే ఎడిటింగ్ కానీ, ఫిల్మ్ మేకింగ్ కానీ, లేకపోతే చాలా టాస్క్లు ఉంటాయి అనమాట. ఆ టాస్క్లో మనకి ఏదైనా సబ్జెక్ట్లో గ్రిప్ ఉంటే ఆ గ్రిప్ మనం చేసుకుంటే ఆ క్లయింట్కి వర్క్ చేస్తే వాళ్ళు మనకి పే చేస్తారు. దీంట్లో అన్నీ పక్కాగా ఉంటాయి అనమాట. ఒకసారి మన క్లయింట్కి వర్క్ తీసుకొని పే చేసి వాళ్ళు మనకి పేమెంట్స్ ద్వారా డబ్బులు మనకి పంపించాల్సిన అవకాశం ఉంటుంది. దీంట్లో మిడిల్ మ్యాన్ అయితే ఎవరు ఉండరు. మనం జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది టాస్క్ మేట్ అనేది అంటే ఉచితంగా మనకి డబ్బులు ఎవరు. దీనిలో కూడా ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ టాస్క్ మేట్లో మీరు చూడొచ్చు.
దీంట్లో ఏంటంటే మనం కొన్ని టాస్క్లు గూగుల్ వాళ్ళు మనకు కొన్ని టాస్క్లు అయితే ఇస్తారనమాట. ఆ టాస్కుల్లో మనం కొన్ని టాస్క్ని అయితే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో పర్ఫామ్ చేసిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్లో నుంచి మనకి డబ్బులు ఇస్తారనమాట. అంటే ఎక్కువ డబ్బులు ఇస్తారని అంటే ఏదో లక్షలు వేలు సంపాదించి కోటేశ్వర్లు అయిపోయిన డబ్బులు అయితే ఏమి రావు. జస్ట్ ఏంటంటే ఒక 1000-2000 వస్తే ఎక్కువ నాకు తెలిసినంత వరకు. లేదు ఇంకా అదే పని మీద ఉంటే ఒక 3-4 వేలు మ్యాక్స్, అంతకు మించి అయితే సంపాదించలేరు. ఒక టాస్క్కి వచ్చి 0.25 సెంట్స్ అయితే ఇస్తారు. 0.25 సెంట్స్ 4 కలిస్తే $1 అయింది. సో డాలర్ సంపాదించుకొని మనం డాలర్స్ అన్ని గ్యాదర్ చేసుకొని $10 అయితే అవుట్ చేయాల్సిన అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అవుట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అలా $10 ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో, కంప్లీట్ చేసిన $10 మనకి గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే ఇంకో సోర్స్ ద్వారా మనకి డబ్బులు పంపించే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లా అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు టాస్క్లు ఏమిటి అనమాట. దీంట్లో మనకి 2-3 రకాల టాస్క్లు అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంట్లో కూర్చొని చేసే టాస్క్ అనమాట. దీనికి ఏంటంటే ఒక టాస్క్కి వచ్చి $0.25 ఉంటుంది. అదే టాస్క్ని మనం బయటికి వెళ్ళి చేస్తే ఒక టాస్క్లోనే మనకి $0.25 ఒక టాస్క్కే రావచ్చు. దీంట్లో ఏంటంటే 3-4 టాస్క్లు చేస్తే $0.25 రావచ్చు అనమాట. సో ప్రైసింగ్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ ఆ యాప్లో ఇచ్చిన కొన్ని ఫొటోస్ ద్వారా మాత్రమే అందరు చెప్పినా అదే చెప్తున్నారు. సో ఏంటంటే ప్రైసింగ్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే తెలియదు. సో విల్ వెయిట్, అంటే మనం వెయిట్ చేసి ఇది బీటా స్టేజ్లో నుంచి మనకి ఎప్పుడైతే నార్మల్గా వచ్చినప్పుడు మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. కానీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఎవరైనా ఖాళీగా ఉన్నవాళ్ళు ఫోన్ ఉంటే మాత్రం నెలకు ఒక ఖర్చులు ఒక 1000-2000 ఒక 3000-4000 సంపాదించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఒరిజినల్ అంటే ఎస్, ఇది రియల్ అనమాట. గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని మనం జెన్యున్గా భావించవచ్చు. సో దీని నుంచి పేమెంట్స్ వస్తాయా అనేది రేపు ఈ యాప్ రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్గా మనం వాడుకునేటప్పుడు మాత్రమే తెలిసింది. ఇంతకు మించి ఎవరు చెప్పినా రెఫరల్ కోడ్స్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఉందని, వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పినా కానీ మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఇది ఇంకా బీటా స్టేజ్లోనే ఉంది. బీటా అంటే ఇప్పుడలా రాదనమాట. ఎప్పుడైతే ఆ బీటా స్టేజ్ నుంచి బయటకు వచ్చిద్దో, ఆ బీటా పక్కకి వెళ్ళిపోయిద్దో అప్పుడు అందరికీ అవైలబిలిటీలోకి వచ్చింది. అప్పుడు మనం దీన్ని వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇప్పటివరకు చాలామంది దీని మీద వీడియోలు అయితే చేసి ఉంటారు. కానీ ఇన్బెట్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా నేను మిస్ చేస్తే దాన్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. దీని గురించి టాస్క్లు అంటే నేను మీకు చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఒక ఫోటో తీయమంటాం కానీ, లేకపోతే ఒక వే ద్వారా నడుచుకుంటూ వెళ్ళి పలానా షాప్ అడ్రస్, దాని రూట్ మ్యాప్ కానీ, లేకపోతే ఫోటో తీసి పంపించడం కానీ, షాప్ ఫోటో కానీ, లేకపోతే అట్లా ఏదైనా మనకి వాకింగ్ కానీ, ఇంట్లో కూర్చునేటట్టు అయితే ఏదైనా చెన్నై వాయిస్ ఓవర్స్ ఇవ్వమని కానీ, ఏదైనా వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయమని కానీ అట్లాంటివి చెప్పడం కానీ, అంటే ఇండియన్ యాక్సెంట్లో మనకి ఏదైనా వర్డ్స్ ఉంటే వాటిని ప్రొనౌన్స్ చేయమని చెప్పడం కానీ అట్లాంటి టాస్క్లు ఉంటాయి అనమాట. సో ఈ టాస్క్ అన్నింటిలో ఇంట్లో కూర్చున్నాయి బయట చేసే రెండూ ఉంటాయి. కాకపోతే బయటకు వెళ్ళి చేసేదానికి ఇంకొంచెం డబ్బులు ఎక్కువైతే సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఇది జెన్యున్గా డబ్బులు వచ్చేదే కానీ మనం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బులు అయితే రావు. జస్ట్ ఒక 3,000-4,000 వస్తే చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు, సైనింగ్ ఆఫ్.